హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి గుండెకాయ అండి. ఇదిగో చూడండి, చూసారా? ఇవాళ సండే స్పెషల్ ఇదే వీడియో. ఓకేనా? ఎలా చేస్తానో చూడండి ఫుల్ వీడియో. నూనె వేసుకుందాం. చూసారా? ఇప్పుడు చగ త్వరగా వచ్చేస్తుంది. అంటే వాడంగా వాడంగా బాగా ఎడుకుతాయి. సిల్వర్ గిన్నెలకి వీటికి చాలా తేడా ఉంటుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట. కాయ మధ్యకి చీల్చా. కరివేపాకు, నేను తీసుకున్న గుండెకాయ అయితే బీఫ్ దండి. కేజీ ఉంది, కేజీ మీద ఎక్కువే ఉంది. ఎండ వచ్చేసేసింది అప్పుడే. చెట్టు కింద నీడ ఉంది కదా అని నీడ పొయ్యి పెట్టుకొని కూర్చుంటే ఎండ కూడా వచ్చేసేసింది. కూర అయిపోయేసరికి తిరగదీసేసిద్ది. ఇంకా సిటీ కదా, ప్లేస్ ఉండదు, ఇళ్ల ముందు ఏమీ ఉండదు, ఇరికిరికి ఇల్లులు ఉంటాయి అన్నమాట పొయ్యిలు పెట్టుకోవటానికి. అదే మా పుట్టింటి కాడ అయితే చాలా ఉంటది పొలం. పాక వేసుకోవచ్చు, పొయ్యిలు పెట్టుకోవచ్చు, చెట్లు కూడా ఉంటాయి, చాలా బాగుంటది. ఇక్కడ ఏముంది, ఉంటే ఇంట్లో, లేదంటే రోడ్డు మీద ఉండాలి. అది సిటీ బాపతి. అయిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన టేస్ట్ ఉండాలంటే టమాటా పడాల్సిందే, లేకపోతే తప్పగా ఉంటుంది. ఒక టమాటానా వేసుకోవాలి. అల్లం చిన్నులపై ఇలా పేస్ట్ చేసుకున్నానండి నూరి. కొద్దిగా సాల్ట్ టమాటా ఉడకటానికి, తర్వాత చూసుకుందాం. అదిగో ఇందాక గుండెకాయ అని చెప్పారు కదా, శుభ్రం కోసి ముక్కలు చేసుకొని కడిగేసుకున్నాం. శుభ్రం కడిగేసుకున్నానండి 2 సార్లు.
ఇంకా మిగతా సాల్ట్ ఉందని చెప్పా కదా, అది కూడా వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు, ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం సన్నటి మంట మీద. ఫ్రై అంటే ఒట్టి నూనెలో మసాలా వేసి వేపేసుకొని ఉప్పు కారం జల్లుకొని తింటాం కాదండి. నేను చేసేది ఒకసారి చూడండి, నా స్టైల్లో చేస్తున్నాను, మరి మీకు నచ్చుతుంది. ఇప్పుడు దీన్ని 1 నిమిషం ఉడకబెట్టుకుందాం. మాస్టారు పోతే ఎల్లు. కొంచెం మూత పెట్టుకుందాం, సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. ఇదిగండి, చూసారా, ఆయిల్ తప్ప ఒక్క చుక్క కూడా వాటర్ లేదు. ఇప్పుడు అవి కూడా గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేస్తే ఇనికిపోతాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. ధనియాల పొడి, చికెన్ మసాలా, అది జీలకర్ర పొడి. ఫ్రైకి ఏపుడికి తేడా తెలియదు ఒక్కొక్కరికి. ఇదిగోండి, ఇలా ఉంటుంది ఫ్రై అంటే. ఏపుడు అంటే అది వేరు. సరే, ఎలా ఉందో. వేడి వేడి అన్నంలో ఏ చారు పప్పు ఏమి లేకపోయినా సరే అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఓకేనా? అయిపోయింది. కమ్మట వాసన వస్తుందండి అసలు. అయిపోయింది వీపు గుండెకాయ. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా మీకు. ఫ్రై కాదన్నా, ఇదిగా ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ముక్క చూడండి ఎలా ఉందో. నూనెలో బాగా చాలా లేట్ అయింది కూర చేయడానికి కూడా, ఉడకాలి కదా. ఓకేనా? చూద్దాం. వాసన బాగుంది కానీ కాలిపోతుంది. అన్నం కాలుతుంది, కూర కాలుతుంది. సూపర్. సూపర్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.